పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే అన్నింటిలోనూ రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వ పథకాలు ఒక బెస్ట్ ఆప్షన్. అలాంటి వాటిలో పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఒకటి. ఇది సురక్షితమైన పెట్టుబడితో పాటు మంచి రాబడిని అందిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి క్రమంగా లక్షల సంపదను కూడబెట్టుకోవచ్చు. పీపీఎఫ్కు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీంట్లో ప్రస్తుతం సంవత్సరానికి 7.1% వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటును ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు. దీంట్లో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ టైం వచ్చే మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే దీనిని ఎగ్జెంప్ట్ ఈఈఈ కేటగిరీలో చేరుస్తారు. దీంతో ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్లకు చాలా లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో కనీసం 500 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్ కాలపరిమితి 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత కావాలంటే దానిని 5 సంవత్సరాల బ్లాక్లో పొడిగించుకోవచ్చు. పోస్టాఫీస్ పీపీఎఫ్ ద్వారా మీరు లక్షల సంపదను ఎలా కూడబెట్టుకోవచ్చో ఒక ఉదాహరణతో చూద్దాం. మీరు ప్రతి నెల 12,500 అంటే రోజుకు 500 కంటే తక్కువ పెట్టుబడి పెట్టారు అనుకుందాం. సంవత్సరానికి గరిష్టంగా 1,50,000 ఇన్వెస్ట్ చేస్తారు. 15 సంవత్సరాలలో మొత్తం 22,50,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న 7.1% వడ్డీ రేటు ప్రకారం మీకు 18,18,209 రూపాయలు వడ్డీ వస్తుంది. మొత్తం కలిపితే మెచ్యూరిటీ టైంలో 40,68,209 రూపాయలు లభిస్తుంది. మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ను మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్స్లో వడ్డీ రేటు మారినప్పుడు కొద్దిగా తేడాలుంటాయి. ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3వ సంవత్సరం నుంచి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ను పోస్ట్ ఆఫీస్లో లేదా ఏదైనా బ్యాంక్లో కూడా తెరవచ్చు. పీపీఎఫ్ లాంటి స్కీమ్స్లో పెట్టుబడులు పెడితే మార్కెట్ రిస్క్ల నుంచి మీ డబ్బుకు భద్రత ఉంటుంది. దీంతో మధ్యతరగతి ప్రజలు, వారి కుటుంబాలు తమ ఆర్థిక లక్ష్యాలను సురక్షితంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.